ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గ్రీన్ ప్రధాని కిరియాకోస్ ప్రాణాంతక దాడి నుంచి తప్పించుకున్నారు. రష్యా క్షిపణి వారి కాన్వాయ్కు కేవలం 500 మీటర్ల దూరంలో పడింది. ఈ ఘటన ఒడెస్సా నగరంలో చోటు చేసుకుంది. ఉక్రెయిన్ పర్యటనకు వచ్చిన కిరియాకోస్తో కలిసి జెలెన్స్కీ నగర సందర్శనకు బయలుదేరిన సమయంలో ఈ ఘటన జరిగింది. పేలుడు జరిగిన చోటు నుంచి భారీగా పొగ పైకి రావటాన్ని ప్రత్యక్ష సాక్షులు చూశారు. ఈ దాడిలో 5గురు చనిపోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గత 2 ఏళ్లుగా జెలెన్స్కీ యుద్ధ క్షేత్రాల్లోని సైనికులను ఉత్తేజపరిచేందుకు పర్యటనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆయనతో పాటు పలువురు ప్రపంచ నాయకులను కూడా తీసుకెళ్తున్నారు. కానీ బుధవారం నాటో సభ్య దేశమైన గ్రీక్ ప్రధాని ఉండగానే ఈ దాడి జరగడం గమనార్హం. ఇది ఏమాత్రం విజయవంతమైన యుద్ధం ఊహకందనంత తీవ్రమయ్యేది. ఈ ఘటనపై జెలెన్స్కీ స్పందించారు. ఎలాంటి వారిని ఎదుర్కొంటామో ఈ ఘటన ద్వారా అర్థమవుతోందని అన్నారు. ఆత్మరక్షణ చర్యలు చేపట్టడం అన్నింటికంటే అత్యంత కీలకమని, అందుకు గగనతల రక్షణ వ్యవస్థ అవసరమన్నారు. యుద్ధం కారణంగా నగరంలో జరిగిన నష్టాన్ని గ్రీకు ప్రధానికి చూపించారు. మరోవైపు ఈ దాడిని రష్యా రక్షణ శాఖ ధృవీకరించింది. తాము ఒడెస్సాలోని ఒక హ్యాంగర్ను అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించింది. అక్కడ ఉక్రెయిన్ దళాలు సముద్ర డ్రోన్లను సిద్ధం చేస్తున్నాయని తెలిపింది. ఈ దాడి విజయవంతమైందని పేర్కొంది. కానీ ఈ ప్రకటనలో జెలెన్స్కీ పేరును ఎక్కడా ప్రస్తావించలేదు.